హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి ఈ వీడియోలోకి వెళ్లే ముందు జీజేపీ తెలుగు యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ ఉన్నాయండి. సో మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఎగ్జామ్లో రీజనింగ్ లేదా అరిథమెటిక్ ఉంటే కంపల్సరీగా మీకు ఈ క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అరిథమెటిక్ మనం చూసుకుంటే 6 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది, అలాగే 1 year వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉందండి. అలాగే రీజనింగ్ కూడా మనకి 1 year వ్యాలిడిటీ కోర్స్ ఉంది. సో 6 months కోర్స్కి 800 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అరిథమెటిక్కి. చూసుకోండి, ఈ క్లాసెస్ ఏ ఎగ్జామ్కైనా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే మనకి హెల్ప్ అవుతాయి. సో అలాగే 1 yearకి వచ్చేసి మనకి 1200 ఫీ ఉందండి. సో రీజనింగ్ 1 yearకి 1200 ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో డెమో వీడియోస్ గురించి మాత్రం తప్పకుండా మా ఛానల్, యూట్యూబ్ ఛానల్లోనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ ఛానల్లోనే మనం మోర్ దాన్ 500 వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్లో మీరు ఏవైనా సరే చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట, క్లాసెస్ జాయిన్ అవ్వాలో లేదో. ఓకేనండి, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం జియోగ్రఫీలోని చెప్పుకోబోయే టాపిక్స్ కొన్నింటి గురించి మనం డిస్కస్ చేద్దామండి. వరి భారతదేశంలోని అన్నింటికన్నా అత్యధిక ప్రాముఖ్యత కలిగిన పంట ఏంటంటే వరి పంట. దీన్ని మనం ఇంగ్లీష్లో ప్యాడీ అంటాం. ఓకే సార్, ఈరోజు భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశంగా, డిపెండెన్స్ దేశంగా మనం చెప్పుకోవచ్చు. అందులో మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఎక్కువగా వరి పండిస్తూ ఉంటారు. అందులో ఒకటి వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు. ఈ రాష్ట్రాల్లోని అత్యధికంగా వరి అన్నది ఎక్కువగా పండిస్తున్నారు. అందులో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్. ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్. ఇంకోటి ఏంటంటే దీని మీద ఇంకో బిట్ వస్తుంది ఎగ్జామ్లో, రీసెంట్గా అడిగాడు, ఆపరేషన్ బర్గా ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగాడు బిట్. అంటే ఆపరేషన్ బర్గా అంటే ఇది కౌలు రైతులకు సంబంధించి ఒక భూమి లేని రైతుకి భూమి పంపిణీ చేయడం కానీ, లేదా వాళ్ళ యొక్క శిస్తు యొక్క డబ్బుని తగ్గించడం కానీ, ఇవన్నీ కూడా మొట్టమొదటిగా భారతదేశంలోని ఆపరేషన్ బర్గా అనే పేరుతో ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆపరేషన్ బర్గా రిలేటెడ్ టు విచ్ స్టేట్? వెస్ట్ బెంగాల్ స్టేట్. ఇలాంటి మౌలికమైన అంశాలన్నీ స్టార్ట్ చేయడం వల్ల వెస్ట్ బెంగాల్లోని వరి ఉత్పత్తి అనేది చాలా ఎక్కువగా తయారైందనమాట. కాబట్టి మన భారతదేశంలో వరి ఉత్పత్తి చేయడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్. ఓకే సార్, మరొకటి చూద్దాం. కాఫీ. భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రముఖమైన రాష్ట్రం ఏదంటే కర్ణాటక. ఏ రాష్ట్రం అండి? కర్ణాటక. పొగాకు, టొబాకో అధికంగా పండు రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకేనండి, ఇక్కడ దీని మీద పొగాకు మీద 2 బిట్లు మనకు వస్తున్నాయి. ఏంటి అవి అంటే, పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడుంది అంటే రాజమండ్రి. అలాగే పొగాకు బోర్డు ఎక్కడుందంటే గుంటూరులో ఉందన్నమాట. పొగాకు బోర్డు ఎక్కడుందండి? గుంటూరు. పొగాకు పరిశోధన కేంద్రం రాజమండ్రిలో ఉంది. పొగాకు అధికంగా పండించే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఇది మీరు గమనించాలి. మరొకటి, పండ్ల వ్యవసాయమును గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే పోమాలజీ అని పిలుస్తూ ఉంటారు. ఏమని పిలుస్తారండి? పోమాలజీ అని పిలుస్తూ ఉంటారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే చెన్నైలో ఉందండి. ఎక్కడుందండి? చెన్నై. అలాగే పశు సంపద, దీన్ని క్యాటిల్ ఫీల్డ్. అధికంగా గల దేశం ఏంటంటే మన ప్రపంచం మొత్తం మీద పశు సంపద అంటే పశువులు పెంచడం, పశువుల మీద వచ్చే ఎక్కువ ఇన్కమ్ సోర్సెస్ అవి కూడా ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అవుతున్న దేశం ఏదంటే మన భారతదేశం. పశు సంపద అధికంగా గల దేశం ఏదంటే ఇండియా. ఓకేనండి. కేంద్ర మామిడి పరిశోధన కేంద్రం, కేంద్ర సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ రాజధాని అయినటువంటి లక్నోలో ఉందండి కేంద్ర మామిడి పరిశోధన కేంద్రం. ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 9 బొగ్గు ఆధారిత సూపర్ థెర్మల్ విద్యుత్ కేంద్రాలు, దీన్ని ఎస్టీపీఎస్ అంటారు, దీన్ని సూపర్ థెర్మల్ పవర్ స్టేషన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
అవి ఏటేటో ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని రిహాండ్, దాద్రి, ఉంచాహర్, సింగ్రౌలి అనే ప్రాంతాల్లోని ఈ యొక్క సూపర్ థర్మల్ పవర్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఎంపీలో అయితే వింధ్యాచల్, మధ్యప్రదేశ్లో ఎక్కడండి వింధ్యాచల్, ఛత్తీస్గఢ్లో కోర్బా అనే ప్రాంతంలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ సింహాద్రి అనే పేరుతోటి మనకి ఇక్కడ పరవాడ దగ్గర ఉందండి ఎన్టీపీసీ. అలాగే ఇక్కడ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే రామగుండం అనే ప్రాంతంలో ఈ యొక్క పవర్ స్టేషన్ ఉంది. బీహార్లో అయితే కహల్గావ్ అనే ప్రాంతంలో ఉంది. అలాగే ఒడిశాలోనైతే తాల్చేర్, అదే వెస్ట్ బెంగాల్ అయితే ఫరక్కా, కేరళ అయితే రాయంకులం. ఓకేనండి, ఇలా ఇవి ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం భారతదేశంలోని సహజ వాయువు న్యాచురల్ గ్యాస్ ఆధారిత థర్మల్ పవర్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? రాజస్థాన్ రాష్ట్రంలో అంబా అనే ప్రాంతంలో ఉంది. ఇది సహజ వాయువు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలు. గుజరాత్లోనైతే కావాస్ గాంధారా అనే ప్రాంతంలో ఉంది. ఉత్తరప్రదేశ్లో దాద్రి, పుంచాహర్, ఔరియా అనే ప్రాంతాల్లో ఉంది. ఒడిశాలోనైతే తాల్చేర్. అదేవిధంగా మధ్యప్రదేశ్లోనైతే ససన్ అనే ప్రాంతంలో ఉంది. గుజరాత్లో ముంద్రా, మహారాష్ట్ర అయితే గిరియా, కర్ణాటక అయితే తాంద్రి. ఇవి ఏంటంటే 4000 మెగావాట్స్ ఎక్కువ ఉత్పాదక సామర్థ్యం గల థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నమాట. వీటిని యుఎంపిపి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ అని పిలుస్తూ ఉంటారు. మరొకసారి మధ్యప్రదేశ్లోనైతే ససన్, గుజరాత్లోనైతే ముంద్రా, మహారాష్ట్ర అయితే గిరియా, కర్ణాటక అయితే తాద్రి. ఇందాక మనం చెప్పుకున్నది సహజ వాయువు. ఇది ఏంటి అంటే మెగా పవర్ ప్లాంట్స్ అనమాట. మెగా పవర్ ప్లాంట్స్ సంబంధించిన ఏరియాస్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయితే కృష్ణపట్నం, ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ఒడిశా అయితే ఈ యొక్క 4000 మెగావాట్స్ సంబంధించిన పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే ఇబ్ నదీ లోయ ప్రాంతాల్లో ఉందన్నమాట ఒడిశా రాష్ట్రంలోనైతే. మరొకటి చూద్దాం. అలాగే అణు విద్యుత్ కేంద్రాలు, అటామిక్ పవర్ స్టేషన్స్, ఇవి ఎగ్జామ్లో రీసెంట్గా చాలా ఎక్కువ పడ్డాయి. ఇవి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉందండి. అలాగే రావత్ భట్ అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. కల్పకం అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడుందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. అలాగే కాక్రాపారా, ఇది ఎగ్జామ్లో చాలాసార్లు పడింది. కాక్రాపారా అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా కైగా అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఎక్కడుందండి? కర్ణాటక రాష్ట్రం. అలాగే కుడంకులం అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడుందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. ఎక్కడుందండి? తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా జల విద్యుత్, హైడ్రో పవర్ ప్లాంట్స్, జల విద్యుత్ ప్రాజెక్టులు చూస్తే ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇది నాప్తా జాక్రీ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. ఎక్కడుందండి? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది మన భారతదేశంలో ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్ట్ అన్నమాట. అదేవిధంగా రెండోది బాక్రానంగల్ ప్రాజెక్ట్, ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇది దేశంలోనే అత్యధిక జల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ ఏదంటే బాక్రానంగల్ ప్రాజెక్ట్. అదేవిధంగా ఇందిరాసాగర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఓంకారేశ్వర జల విద్యుత్ ప్రాజెక్టు మధ్యప్రదేశ్లో ఉంది. అదేవిధంగా మహాత్మా గాంధీ జల విద్యుత్ ప్రాజెక్టు జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా బాట్గర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్ట్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడి ప్రాజెక్టుగా చెప్పుకోబోయేది శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ అనమాట. ఓకేనండి, ఇది మీరు గమనించాలి. ఈ యొక్క వీడియో కానీ మీకు లైక్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నామండి.